నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఈఆర్ఓలను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 అంశంపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఆగస్టు 20వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రీ రివిజన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో భాగంగా బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఇంటింటి సర్వే, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫోటోగ్రాఫిక్, డెమోగ్రాఫిక్, సిమిలర్ ఎంట్రీస్ ను తీసివేయడం వంటి ప్రక్రియలు జరుగుతున్నాయని తెలిపారు. ఇంటింటి సర్వే ప్రక్రియ 99% పూర్తయిందని తెలిపారు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 29వ తేదీ నాటికి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ ప్రచురించడం జరుగుతుందని, డ్రాఫ్ట్ రోల్కి సంబంధించి క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఏవైనా ఉంటే అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 28 వరకు సమయం ఉంటుందని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 20,59,015 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుషులు 10,15,900 మంది, మహిళలు 10,42,799 మంది ఓటర్లుగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కి సంబంధించి ఇప్పటి వరకు 6,199 పెండింగ్లో ఉన్నాయని, కర్నూలు నియోజకవర్గంలో 1,774, ఆదోని నియోజకవర్గంలో 1,128, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 582, పాణ్యం నియోజకవర్గంలో 599, మంత్రాలయ నియోజకవర్గంలో 365, ఆలూరు నియోజకవర్గంలో 522, పత్తికొండ నియోజకవర్గంలో 651, కోడుమూరు నియోజకవర్గంలో 578 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత ఈఆర్ఓలను కలెక్టర్ ఆదేశించారు. పాణ్యం ఈఆర్ఓ జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కొత్తగా 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఎన్నికల సమయంలో సంబంధిత పోలింగ్ కేంద్రాలను పోలింగ్ కేంద్రాల కింద ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 1,500 కంటే ఎక్కువ మంది ఓటర్లున్నందున ప్రస్తుతం వాటిని కొత్త పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్, ఆదోని అసెంబ్లీ ఈఆర్ఓ మౌర్య భరద్వాజ్, కర్నూలు అసెంబ్లీ ఈఆర్ఓ రవీంద్రబాబు, పత్తికొండ అసెంబ్లీ ఈఆర్ఓ రామలక్ష్మి, కోడుమూరు అసెంబ్లీ ఈఆర్ఓ శేషిరెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఈఆర్ఓ, మంత్రాలయం అసెంబ్లీ ఈఆర్ఓ విశ్వనాథ్, ఆలూరు అసెంబ్లీ ఈఆర్ఓ రాము నాయక్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సాయి కృష్ణ యాదవ్, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పుల్లారెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రిడ్జ్ పాఠశాలలో సివిల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల బాలుర వాలీబాల్ పోటీలు స్థానిక రిడ్జ్ పాఠశాల కర్నూలు నందు నిర్వహించబడుచున్నవి. ఈ పోటీలు అండర్ 14, 17 మరియు 19 విభాగాలలో సెప్టెంబర్ 29వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనగా 4 రోజుల పాటు జరగబోతున్నాయి. 2 రాష్ట్రాల సిబిఎస్ఈ పాఠశాల నుండి దాదాపు 3,500 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో పాల్గొనడం జరుగుతుంది. కర్నూలు నగరంలో ఫుట్బాల్ క్రీడలు ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా నిర్వహించబడలేదు. ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరుగుతున్న ఫుట్బాల్ క్రీడలకు రిడ్జ్ పాఠశాల వేదిక కావడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర రిడ్జ్ పాఠశాల యాజమాన్యం, రవీంద్ర విద్యా సంస్థల చైర్మన్ జీవీఎం మోహన్ కుమార్, రిడ్జ్ పాఠశాల సిఇఓ గోపీనాథ్, గ్లోబల్ స్కూల్ సిఇఓ జి వంశీధర్, క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్రన్, పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కమల్ క్రీడా పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు స్వాగతం పలుకుతున్నారు. అందరికీ నమస్కారము. సిబిఎస్ఈ క్లస్టర్ 7 అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి దాదాపు మొత్తం జిల్లాల నుంచి ఈ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంట్ అబ్బాయిలకు మా రిడ్జ్ పాఠశాల నందు జరుగుతున్నది. దాదాపు 150 స్కూళ్ళు, అలాగే దాదాపు 3,000 మంది విద్యార్థులు, క్రీడాకారులు ఈ ఈ ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారు. ఈ టోర్నమెంట్లో అండర్ 14, అట్లాగే అండర్ 17, అండర్ 19 అంటే దాదాపు 3 కేటగిరీస్లో జరుగుతుంది ఈ టోర్నమెంట్. రేపటి నుంచి అంటే 29 సెప్టెంబర్ నుంచి మొదలుకొని అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. సిబిఎస్ఈ వాళ్ళు మాకు రిడ్జ్ స్కూల్కు ఈ అరుదైన అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. అలాగే
పిల్లల దాదాపు క్రీడాకారులు ఇప్పటికే దాదాపు ఒక 50 టీమ్స్ ఇప్పటికే వచ్చేసాయి ఈ టైంకి. సో దాదాపు నేటి రాత్రికి మిగిలిన టీమ్స్ అన్ని చేరుకుంటే వారికి క్రీడాకారులందరికీ కూడాను సదుపాయాలు అయితేనేమి, భోజన వసతులు అయితేనేమి అన్నీ కూడా పాఠశాల యాజమాన్యమే అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. దానికి ప్రిన్సిపల్ తర్వాత ప్రిన్సిపల్ రాజ్కమల్ మేడం గారు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రాజేంద్రన్ గారు, ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఇందుకు అందరినీ కూడాను ఈ యొక్క టోర్నమెంట్స్ను కర్నూలులో జరుగుతున్నందుకు ఇది గర్విస్తూ ఈ టోర్నమెంట్ను అందరి సహకారాలతో ఈ 4 రోజుల పాటు దీన్ని సక్సెస్ చేయాలని భావిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి మేము మంత్రి గారైనటువంటి టీజీ భరత్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సో కాలపరిమితి మేరకు భరత్ గారు అక్టోబర్ 1వ తేదీన ఈ ఈవెంట్స్కు అక్కడ వస్తామని చెప్పడం జరిగింది. సో రేపు మన కర్నూలు ఎంపీ అయినటువంటి నాగరాజు గారు రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి బైరెడ్డి శబరి మేడం గారిని, మన నంద్యాల ఎంపీ గారైనటువంటి బైరెడ్డి శబరి మేడం గారిని, అలాగే మన పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి గౌరు చరితమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది. సో గౌరు చరితమ్మ మేడం గారు కూడాను ఈ ఆహ్వానానికి వస్తున్నారు. శబరి మేడం గారు ఢిల్లీలో ఉన్నటువంటి కార్యక్రమాలలో ఆల్రెడీ ప్రీ ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ ఉండడం వల్ల మేడం రాలేకపోతున్నారు. గన్నవరం నియోజకవర్గం తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గాన గన్నవరం విమానాశ్రయానికి సతీ సమేతంగా చేరుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గన్నవరం గుడికి దళితులు రానివ్వరంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా నువ్వు సాకులు ఎత్తుక్కుంటూ దళితులను ఎందుకని అన్నారు. అలాంటి చెప్తే దళితులు రానిరా, దళితులు రాని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు దళితులు రాని? ఎవరు చెప్పారు? దళితులు పోవడం లేదా టెంపుల్లోకి? అంటే మీరు పోకుండా మీరు పోవడానికి కారణం మీరు ఎత్తుక్కుంటూ కావాలని బురదేసే కార్యక్రమాన్ని చేస్తూ మీరు ఇంకొకరిని మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉందండి? వై యు ఆర్ టాకింగ్ ఆల్? అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇతనికి ఒక అలవాటు అయింది రాజకీయాల్లో, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయత లేదు. చెప్పిన తప్పే చెప్తా ఉంటాడు. జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి వడ్ల సుమంతాచారి ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోయిన కొర్రు మధును పరామర్శించి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనుకోకుండా ఆటో ప్రమాదానికి గురై లోయలో పడిపోవడం జరిగింది. అందులో ఉన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు కొర్రు మధుబాబు ప్రమాదంలో 2 కాళ్లు కోల్పోవడం జరిగింది. ఒళ్లంతా గాయాలు కావడం జరిగింది. కొర్రు మధుబాబు కుటుంబం ఆర్థిక పరంగా పరిస్థితి బాగోలేదు. కుటుంబ పెద్ద దిక్కుగా ఉన్న మధు ఇలా ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని వడ్ల సుమంతాచారి ఆవేదన వ్యక్తం చేశారు. మధుబాబును పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి మధుబాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మధుబాబు త్వరగా కోలుకోవాలని వడ్ల సుమంతాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణస్వామి, మాదన్న, అయ్యన్న, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రమాదంలో కొర్రు మధు గారు మా ఆప్తమిత్రుడు, పేదరికంలో నలిగిపోతున్నటువంటి మా మిత్రుడికి మాకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అలాగే దాతలు ముందరికి వచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కూడా కోరుతా ఉన్నాము. అలాగే నా పేరు వడ్ల సుమంతాచారి, జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈ నెల 10వ తేదీన ఆటో అదుపు తప్పి పోవడం వలన వికలాంగుల అధ్యక్షుడు కొర్రు మధుబాబు గారు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు ఆయనను
చూడడానికి బీసీ చైతన్య వేదిక వడ్ల సుమంత్ అన్న గారు మా వికలాంగులకు ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి కానీ వచ్చి ఆదుకునే వ్యక్తి అంటే ఒక వడ్ల సుమంత్ అన్నగారు. వారు మా వికలాంగుల కోసం ఎంతో అవసరమో ఆయన చల్లగా ఉండాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కొర్రు మధుబాబు గారు జిల్లా అధ్యక్షుడు, వికలాంగులకు ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు ఎన్నో అవసరమైన వస్తువులు తెప్పించి ఉద్యోగాలు కానీ మెడికల్ సర్టిఫికెట్లు కానీ ఏదన్నా కానీ ఒక పింఛను కానీ కష్టపడి పోలీసులతో లాఠీ దెబ్బలు తిని కొడుక ఈరోజు ఈ స్థితులు ఉన్నాయంటే మాకు చాలా బాధ వేస్తుంది. ఆయన తొందరగా కోలుకొని మళ్ళా ఫస్ట్ రీతిలోకి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలా బీద పరిస్థితి మధుబాబు గారు. ఈరోజు బీసీ చైతన్య వేదిక సుమంత్ ఆచారన్న గారు వచ్చారు. అలాగనే ప్రజా సంఘాలు ఎంతోమంది నాయకులు ఉన్నారు. వచ్చి ఆ వికలాంగుడైనటువంటి మధుబాబు గారిని దృష్టిలో పెట్టుకొని తగినంత ఆర్థిక సాయం చేసి అతన్ని ఆదుకునే విధంగా ప్రతి ఒక్కరూ చేయాలని వారి పాదాభివందనాలను వేడుకుంటున్నాను. ఇట్లు రాజ్యంలో కూటమి నేతల పాదయాత్ర. తిరుపతి లడ్డు కల్తీ సంఘటన వ్యవహారంలో ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్కు మద్దతుగా రాజోలులోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అప్పనపల్లి బాలాజీ స్వామి వారి ఆలయానికి పాదయాత్ర చేపట్టిన కూటమి నేతలు, హిందూ సంఘాల సభ్యులు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొని మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఉద్దేశంతో వైసీపీ పనిచేస్తుందని, తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినందుకే 11 సీట్లతో ఇంటికి పోయారని అన్నారు. హిందువులకు ఏకైక దిక్కుగా పవన్ కళ్యాణ్ నిలిచారని, ఆయనకు మద్దతుగా పాదయాత్ర చేస్తున్నట్లు కూటమి నేతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజోలు పాత వెంకటబాబు గుడి దగ్గర నుంచి అప్పనపల్లి దేవస్థానం వరకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారో ఆ దీక్షకి మద్దతుగా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ తిరుపతి వెంకటబాబు అనేది చాలా పవిత్రమైన దేవాలయం. ఆ దేవాలయంలో లడ్డూ ప్రసాదం అంటే ఈరోజు మనం ఎవరైనా లడ్డూ ప్రసాదం అనేటప్పటికి కాళ్ళు చెప్పులు ఉన్న తీసి పక్కన పెట్టి ప్రసాదం తీసుకుని పరమ పవిత్రంగా చూసుకునే ప్రసాదాన్ని ఈ వైసీపీ ప్రభుత్వంలో ఆవునయ్య అనే పదానికి అర్థం మార్చేసి ఒక డబ్బు కోసం దేన్నైనా దోసేసి రకాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో లడ్డూని అపవిత్రం చేసిన ఈ జగన్కి బుద్ధి రావాలనేది ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకి ఈ వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు చాలా వక్రీతి మాట్లాడుతున్నారు. ఒక ప్రసాదానికి ఒక జంతు కొవ్వుకి భేదం లేదన్న విషయంలో మాట్లాడుతున్నారంటే ఇంత దిగజారిపోయి మాట్లాడే ఈ వైసీపీ నాయకులకి 11 సీట్లతోటే కాదు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో భూస్థాపితం ఈ పార్టీ అవుతుందని ఆ వెంకటబాబు సాక్షిగా చెప్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి
పాయశిక్ష దీక్షకు మద్దతుగా మన రాజోలు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభిమానులందరూ సభ్యులందరూ కూడా ఈరోజు రాజోలు పాత వెంకట స్వామి గుడి దగ్గర నుంచి అప్పనపల్లి దేవస్థానం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయాన్ని ఇవాళ నిర్ణయించినటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ పాయశిక్ష దీక్ష కారణం ఏంటంటే హిందూ మతం మీద జరుగుతున్న దాడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల వైసీపీ పాలన హిందూ మత సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి అనేక రకాలైనటువంటి దాంట్లో భాగంగా పవిత్రంగా భావించే హిందూ మతస్థులందరూ కాకుండా అందరూ కూడా పవిత్రంగా భావించే ఈ తిరుపతి లడ్డుని ఒక ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో పంది కొవ్వు జంతు కలేబాలు తీసిన ఆయిల్తో కలిసిన ఒక నెయ్యిని ఉపయోగించే విధంగా కుట్ర చేసి ఇవాళ హిందూ సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు సనాతన దీక్ష చేయడం జరుగుతుంది. ఈ దీక్ష ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద దేశవ్యాప్తంగా కూడా బోర్డు కావాలని చెప్పి కోరటం ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా చాలా గొప్పగా గర్వించే విధంగా పవన్ కళ్యాణ్ ఏకైక దిక్కుగా హిందూ మతానికి భావించే పరిస్థితికి వచ్చారు. కారణం ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను హిందూ ధర్మం మీద సనాతన ధర్మం మీద అనేటువంటి దాడులు జరుగుతున్నాయి. రథాలు తగలబెట్టేస్తున్నారు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. అనేక హిందూ నన్నటువంటిది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈ బాధ్యతను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇవాళ రోజే చెప్తున్నారు ఎవరైతే అపవిత్రం చేశారో వాళ్ళే పాయశిక్ష దీక్ష చేయాలని. నీ ఇంటిలో నువ్వు ఎవరైనా ఇంట్లో ఎవరైనా కాపం చేసి పాడు చేస్తావు, వాళ్ళు వచ్చి బాగు చేస్తారు, నువ్వు వచ్చి శుభ్రం చేసుకుని వెళ్తావు అన్నటువంటిది ఒకసారి ఆమెను తెలుసుకోమని కోరుతున్నాం. అలాగే పొన్నవల్లి సుధాకర్ అనేటువంటి ఒక ప్లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందుకో 1800 రూపాయలు కాస్ట్లీ కదా, అది కలిపి తప్పిండనే భావన వచ్చేలా మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రాయశ్చిత్తం ప్రజలే కాకుండా వెంకటేశ్వర స్వామి కూడా వాళ్ళకి తగినంత శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు ఈ హేతువాదం ముసుగులో వచ్చి అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. కొంతమంది లోకల్లో ఉన్నటువంటి రాజుల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులను కూడా మేము ఒకసారి మళ్ళీ పునరుచ్ఛేదం చేసుకోండి. మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది ఖచ్చితంగా అది ధర్మానికి న్యాయానికి సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో తప్ప ఎవరిని ఉద్దేశించి కాదు. గతంలో కూడా మిగతా క్రిస్టియన్ మతంలో కానీ ముస్లిం మతం మీద కానీ చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు ముందు నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయం అందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ నాకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజోలు నియోజకవర్గం రాజోలు గ్రామంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం వరకు ఎన్డీఏ కూటమి సభ్యులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, అలాగే అనేక ధార్మిక సంఘాలు అందరూ కలిపి ఈరోజు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. దానికి కారణం మీకు గత వారం రోజులు జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన ఆరాధ్య దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి అది ల్యాబ్ ద్వారా నిరూపణ అయిన తర్వాత ఆయన బయట పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు. దాన్ని అడ్డంగా వైసీపీ నాయకులు వాదిస్తూ అది అబద్ధమని చెప్తున్నారు. ల్యాబ్ టెస్టులు కూడా వక్రీకరిస్తున్నారు. దాన్ని అపవిత్రం చేసినందుగా ఈ మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన తలపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి మద్దతుగా ఈరోజు రాజోలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానంగా పాదయాత్రతో మేమందరం బయలుదేరడం జరిగింది. ఖచ్చితంగా నిన్న కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఇదొక దొంగ నాటకం అట్టండి. తిరుపతి దర్శనం చేసుకోవడానికి మా ప్రజల్ని మాయ చేయడం కోసం దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను అన్నాడు. గత ఆయన ప్రభుత్వంలో ఉండగా అన్యమతస్తులు డిక్లరేషన్ ఫారం ఇవ్వాలి, కంపల్సరీ తిరుపతి స్వామిని దర్శనం చేసుకోవాలంటే. అతను ముఖ్యమంత్రి హోదాలో ఉండగా అవన్నీ తొంగలో తొక్కి ఎప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే అతను అధికారంలో ఉన్నా కాబట్టి అధికారం చలాయిస్తూ ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండానే ఇన్నాళ్ళు దర్శనం చేసుకున్నాడు. అందుచేత ఈ రోజుని ప్రభుత్వం మారింది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నువ్వు దర్శనం చేసుకోమని చెప్పారు, కానీ దర్శనాన్ని అతను మీరు వెళ్ళొద్దని మాత్రం నోటీసులు ఏమి ఇవ్వలేదు. అది ప్రజలకి మాయ చేస్తున్నాడు.
ఖచ్చితంగా ఆ స్వామి మీద నువ్వు నిజాయితీగా నువ్వు లడ్డూలో కల్తీ చేయకపోతే కనుక నువ్వు నిర్భయంగా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాయశ్చిత్త దీక్షకు పవన్ కళ్యాణ్ గారిని తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఇక్కడి నుంచి వందలాది మంది జనం పాదయాత్రతో అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానాన్ని దర్శించుకోవడం, అలాగే మా రాజోల్ నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ దేవర ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రాయశ్చిత్త దీక్ష పాదయాత్ర కూడా మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఆయన అక్కడికి గుడి దగ్గరికి వచ్చి కూడా మమ్మల్ని అందరినీ దేవుణ్ణి కూడా బాలబాలాజీ స్వామిని కూడా దర్శనం చేసుకుంటారని అక్కడికి వస్తా అన్నారు. ఖచ్చితంగా మీకు ఈ విషయంలో దోషులను అంటే ఈ